లక్ష్మీనారాయణ యొక్క రాజ్యం ఉండేది. ఇది పిల్లలకు స్మృతిపించటం జరుగుతుంది. చూడండి, మనం జీవిస్తున్నది వర్తమానం, కానీ మనకి గతం యొక్క ఎన్నో స్మృతులు మన లోపల ఉంటాయి లేదా? చూడండి, మీరు ఎక్కడైతే వేరే రాష్ట్రంలోనూ వేరే గ్రామానికి వెళ్ళిపోయినా మీరు పుట్టిన పెరిగినటువంటి ఊరికి వెళ్ళగానే మీకు ఆ చిన్ననాటి స్మృతులన్నీ వచ్చేస్తాయి. ఇగో నేను ఇక్కడే పుట్టాను, నేను ఇక్కడే ఆడుకున్నాను, నేను ఇక్కడే 2వ క్లాస్ చదువుకున్నాను, నేను ఇక్కడే ఫ్రెండ్స్తో కూర్చునేవాడిని అని స్మృతులు వస్తాయి కదా. అలా మనకి ఈ జన్మ యొక్క పాత స్మృతులు ఎలా వస్తున్నాయో అలా బాబా వచ్చి మన ఆత్మ యొక్క సత్యుగం యొక్క స్మృతిని ఇప్పిస్తున్నారు. వచ్చి మీరు సత్యుగులు చూసారా ఎలా ఉన్నారో మీకు గుర్తుకొస్తుందా? ఆ రూపాలు ఎవరో కాదు మీరే అని బాబా మనకి స్మృతిని ఇప్పిస్తూ ఉంటారు. అప్పుడు ఇప్పించగా మనకు ఆ స్మృతులన్నీ కూడా గుర్తుకొస్తూ ఉంటాయన్నమాట. ఎంతెంత మనం క్లీన్గా అయిపోతూ ఉంటామో అప్పుడు పాత స్మృతులన్నీ మనకి వచ్చేస్తూ ఉంటాయి. నేటికి 5000 సంవత్సరాల క్రితం స్వర్గం ఉండేది. ఇప్పుడైతే అందరూ నరకవాసులుగా ఉన్నారు. ఈనాటి కలియుగంలో అందరూ స్వర్గవాసులా నరకవాసులా? అంటే నరకం అంటే దుఃఖము, స్వర్గం అంటే సుఖం. సుఖంగా ఉన్నారా దుఃఖంగా ఉన్నారా? దుఃఖమే కదా. ఏదో ఒక దుఃఖం అయితే ప్రతి మనిషిలో కూడా ఉంది కదా. భారతం స్వర్గంగా ఉండేది. భారతానికి చాలా మహిమ ఉండేది. బంగారు వజ్రాలు యొక్క మహాలు ఉండేవి. ఇప్పుడైతే అవి లేవు. ఈ లక్ష్మీనారాయణ యొక్క మందిరాలు తయారు చేస్తూ ఉంటారు, కానీ ఆ లక్ష్మీనారాయణ యొక్క రాజ్యం ఎప్పుడు ఉండేది, ఆ రాజ్యాన్ని ఎలా పొందారు, ఇది ఎవ్వరికీ కూడా తెలియదు. వారి యొక్క చరిత్ర గురించి కూడా తెలియదు. ఇప్పుడు భారతవాసులు స్వయంగా అంటారు, మేము పతీతంగా ఉన్నాము. అందుకే చూడండి, ఎవరన్నా ముఖం మీద వచ్చి నువ్వు పతీతం అంటే ఒప్పుకుంటామా? గొడవ పెట్టేసుకుంటాం. కానీ మన ఇష్ట దైవం దగ్గరికి వెళ్ళి తల దించుకొని 2 చేతులు జోడించి మోకాల మీద నిలబడి మనం అప్పుడు ఒప్పుకుంటాం. అమ్మా తల్లి, నువ్వే నా పైన దయ చూపించు, నేను నీచుని పాపుని కవుటుని, నేను ఎంతో పతీతమైపోయాను, నీ దయతో మళ్ళీ నన్ను మేలుకొల్పమ్మా అని అంటామా లేదా? అక్కడైతే ఒప్పేసుకుంటాం. ఈనాటి కలియుగంలో ప్రతి ఆత్మ కూడా పతీతమని ఇస్తారు కదా. అలా ఈరోజు బాబా మనందరం ఏ పావన ప్రపంచం, ఏ స్వర్గాన్ని అయితే కోరుకున్నామో ఆ స్వర్గాన్ని స్థాపన చేయడానికి తండ్రే వచ్చేసారు. చప్పట్లు కొట్టరా? ప్లేట్ వర్క్ చేస్తాను. పెట్టండి.